చూస్తున్నాం. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న తన సొంత నియోజకవర్గం పులివెందులు చేరుకున్నారు. ఆయనకు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు అభిమానులు స్వాగతం పలికారు. సొంత నియోజకవర్గంలో 3 రోజుల పాటు బిజీగా గడపనున్నారు వైఎస్ జగన్. పార్టీకి కంచుకోటలా భావించే రాయలసీమలోనూ వైసీపీ పరాభవానికి గల కారణాలపై రాయలసీమ జిల్లాల వైసీపీ నేతలతో ఈరోజు సమావేశం కానున్నారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే అంశంపై దిశానిర్దేశం చేయనున్నారు మాజీ సీఎం జగన్. వారి నుంచి సూచనలు సలహాలు తీసుకోనున్నారు జగన్. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ప్రభుత్వం కూల్చివేసిన ఘటనను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై మున్ముందు ప్రతిపక్ష పార్టీగా ఎలా పోరాడాలి అనే అంశంపై పార్టీ నేతలతో జగన్ చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న తన సొంత నియోజకవర్గం పులివెందు చేరుకున్నారు. ఆయనకు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు అభిమానులు స్వాగతం పలికారు. సొంత నియోజకవర్గంలో 3 రోజుల పాటు బిజీగా గడపనున్నారు వైఎస్ జగన్. పార్టీకి కంచుకోటలా భావించే రాయలసీమలోనూ వైసీపీ పరాభవానికి గల కారణాలపై రాయలసీమ జిల్లాల వైసీపీ నేతలతో ఈరోజు సమావేశం నిర్వహిస్తారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే అంశంపై దిశానిర్దేశం చేయనున్నారు మాజీ సీఎం జగన్. వారి నుంచి సూచనలు సలహాలు తీసుకోనున్నారు జగన్. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ప్రభుత్వం కూల్చివేసిన ఘటనను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై మున్ముందు ప్రతిపక్ష పార్టీగా ఎలా పోరాడాలి అనే అంశంపై పార్టీ నేతలతో జగన్ చర్చించే అవకాశం ఉంది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న తన సొంత నియోజకవర్గం పులివెందులు చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. నాగరాజ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఘోర పరాజయం తర్వాత కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో మొదటిసారిగా 3 రోజుల పర్యటనలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న పులివెందులకు చేరుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ రోజు ఉదయం 10:30 నుంచి 11 గంటల మధ్యలో రాయలసీమ వ్యాప్తిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను కలిసి రాబోయే రోజుల్లో ఏ విధంగా మనం పోరాటాలు చేయాలా, ఏ విధంగా పార్టీని బలోపేతం